ఈ పర్టికులర్ సెషన్ లో మనం డిస్కస్ అయిపోతుంది ఏంటి అని అంటే గవర్నమెంట్ స్కీమ్స్ కొంచెం డిఫరెంట్ వేలో రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొంచెం భిన్నంగా మనం వీటిని డిస్కస్ చేయబోతున్నాం. భిన్నంగా ఇన్ ద సెన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా. అంటే ఇక్కడ నేను హైలైట్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే 2024-25 ఈ బడ్జెట్లో 24-25 రీసెంట్ గా యూనియన్ బడ్జెట్ రిలీజ్ చేశారు కదా. యూనియన్ బడ్జెట్ వచ్చింది అండ్ ఏపీ బడ్జెట్ కూడా వచ్చింది. దానిలో యూనియన్ బడ్జెట్ కి సంబంధించి ఏవేవైతే స్కీమ్స్ వాటికి రిలేటెడ్ గా ఏవైతే హైలైట్ చేశారు అంటే వీళ్ళు అమౌంట్స్ అలొకేట్ చేశారు. అమౌంట్స్ ఏవేవైతే స్కీమ్స్ కి అలొకేట్ చేశారో ఆ స్కీమ్స్ ని నేను డిస్కస్ చేస్తున్నాను. ఆ స్కీమ్స్ లో రీసెంట్ గా వచ్చిన చేంజెస్ నేను హైలైట్ చేసుకుంటూ వస్తున్నాను. దాదాపుగా అలాంటి స్కీమ్స్ మనకు ఒక 15 స్కీమ్స్ ఉన్నాయి. ఈ 15 స్కీమ్స్ కనుక మనం హోల్డ్ చేస్తే కనీసం ఇక్కడ నుంచి 2 మార్క్స్, మినిమం 2 మార్క్స్, మాక్సిమం మీకు 5 మార్క్స్ దాకా రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఇవి మెయిన్స్ పార్ట్ లో కూడా ఉపయోగపడుతుంది. ప్రిలిమ్స్ కే కాదు మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. జనరల్ గా మనకి స్కీమ్స్ కి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడగడం అనేది పరిపాటి కాబట్టి దీనిలో ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు వాటికి రిలేటెడ్ గా స్కీమ్ కి రిలేటెడ్ గా ఏదైనా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కనుక ఉంటే ఆ గోల్ ని కూడా నేను హైలైట్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇప్పుడు మనం మొదటిగా చూడబోతున్న స్కీమ్ ఏంటి అని అంటే అందరికీ సుపరిచితమైన స్కీమ్, ప్రతిసారి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగే స్కీమ్. అదే మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. దీన్ని మనం తెలుగులో ఉపాధి హామీ పథకం అంటాం. సో దీనిలో ఇది అందరికీ తెలిసిన పార్టే. స్కీమ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ స్కీమ్ కూడా. దీనికి రిలేటెడ్ గా కొన్ని నేను పాయింట్స్ ని హైలైట్ చేసుకుంటూ వస్తాను. రీసెంట్ గా దీనిలో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ లో మనకు తెలుసు ఇది ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని. ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇది అంటే ఉపాధి హామీ అంటున్నాం కదా, ఖచ్చితంగా ఇన్ని రోజుల ఉపాధిని కలిగిస్తాము అని చెప్పే పథకం. దీనిలో ఏంటి అని అంటే 100 రోజుల 100 days మనకి ఉపాధిని ఖచ్చితంగా సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటి ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి, కానీ ఇది హామీ ఇచ్చే పథకం, గ్యారంటీ. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, హామీ కదా, గ్యారంటీ అంటే హామీ ఇచ్చే పథకం. సో దీని కనుక ఈ పథకం కనుక మనం చూస్తే దీనిలో కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది గవర్నమెంట్. వాటిని మనకి 2023-24 లో కూడా ఫైనాన్షియల్ ఇయర్ లో తీసుకొచ్చిన చేంజెస్ ఏమైతే ఉన్నాయో 23-24 ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ పర్టికులర్ పథకంలో తీసుకొచ్చిన స్కీమ్స్ లో మొట్టమొదటిది ఏంటి అంటే ఉమెన్ పార్టిసిపేషన్ ట్రెండ్స్ అంట. విమెన్ పార్టిసిపేషన్, ఈ పర్టికులర్ పథకంలో పనిచేసే విమెన్ కి రిలేటెడ్ గా కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. సిగ్నిఫికెంట్ సర్జ్ ఇన్ ద విమెన్స్ పార్టిసిపేషన్, ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు. విమెన్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దానిలో కొంత సర్చ్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు, మేకింగ్ అ హిస్టారిక్ హై ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 2023-24. సో విమెన్ పార్టిసిపేషన్ ట్రెండ్స్ కనుక మనం ఇక్కడ చూస్తే there has been a gradual increase in the women participation over the last decade, with the percentage rising from 53.19% during the COVID-19 COVID outbreak in 2021 కదా. 2020-21 సంవత్సరంలో 53.19% ఉన్న ఉమెన్ పార్టిసిపేషన్ వీళ్ళు 2023 అంటే కరెంట్ పార్ట్కి వచ్చినప్పటికి 2023-24 వచ్చినప్పటికి ఈ నెంబర్ని వీళ్ళు 59.25 తీసుకొచ్చారు. ఇంక్రీజే కదా ఇక్కడ ప్రీవియస్ ఇయర్ తో పోస్తే. దానిలో కూడా సదరన్ స్టేట్స్, పర్టికులర్ గా సదరన్ స్టేట్స్ దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన
దక్షిణ భారతదేశ రాష్ట్రాలు కదా, బైలింగ్వల్ వెళ్తున్నాయి. ఇది అందరికీ ఉపయోగపడదు, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఆ డిఫరెన్స్ ఏం లేదు అందరికీ. దక్షిణ భారతదేశంలో మనకి కేరళ ఒకటి, తమిళనాడు, పుదుచ్చేరి అండ్ గోవా. ఈ 4 స్టేట్స్లో, సౌత్ స్టేట్స్ ఈ 4గింట్లో నోటబ్లీ హై రేట్స్ ఆఫ్ విమెన్స్ ఇన్వాల్వ్మెంట్. దానిలో కూడా హై రేట్ ఆఫ్ విమెన్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ బాగా అధికంగా కనిపించింది అనమాట. విమెన్ ఇన్వాల్వ్మెంట్ హై ఇన్ రేట్. దిస్ అ పార్ట్ ఈ 4 స్టేట్స్ లో. అండ్ సర్పాసింగ్ ద 70%, while northern states like Uttar Pradesh and Madhya Pradesh lag behind at around 40% or below. ఇక్కడ ఈ స్టేట్స్ లో 70% విమెన్ ఇన్వాల్వ్మెంట్ దాటుంది. ఈ 4 స్టేట్స్ లో దాటితే మనకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ స్టేట్స్ లో ఇవి 40%కి మించి లేదన్నమాట. అంతేకాకుండా హిస్టారికల్ డిస్పారిటీస్ కనుక చూస్తే, సమ్ స్టేట్స్ లైక్ మీకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్ కనుక చూస్తే, అండ్ లక్షద్వీప్ కూడా, recent improvements in women participation rates in ongoing financial year attributed to incremental percentages. హిస్టారికల్ డిస్పారిటీస్ చాలా చారిత్రాత్మకమైన తేడాలను తీసుకొని వస్తున్నాయి అన్నమాట. ఈ 3 స్టేట్లు కూడా నెంబర్ని పెంచడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి, పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అన్నమాట. తర్వాత రూరల్ లేబర్ ఫోర్స్ కనుక చూస్తే, మనం రూరల్ లేబర్ ఫోర్స్ ట్రెండ్స్ కనుక చూస్తే, MGNREGS beyond MGNREGS, the periodic labor force survey ఒకటి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారన్నమాట బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. MOSPI. సో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ రూరల్ ఏరియాస్ కనుక చూస్తే నోటబుల్లీ ఇంక్రీజింగ్ అన్నమాట. 2017-18లో రూరల్ ఏరియా నుంచి పార్టిసిపేషన్ 18.2% ఉంటే, అది 2022-23 వచ్చేటప్పటికి దట్ ఇంక్రీజ్డ్ టు 30.5% రూరల్ ఏరియాలో పార్టిసిపేషన్. అంతేకాకుండా along with the decline in the female unemployment rates, that's important, తగ్గుముఖం అన్నమాట, డిక్లైన్ ఫిమేల్ అన్ఎంప్లాయ్మెంట్. ఫిమేల్ అన్ఎంప్లాయ్మెంట్ లో డిక్లైన్ కనిపిస్తోంది అంటున్నాడు. 3.8% నుంచి టు 1.8, 3.8% 2020-21లో ఉంటే, 21 కూడా కాదు ఇంకా ముందే 2017-18కి వీళ్ళు అబ్జర్వ్ చేసింది 3.8. 2022-23కి వచ్చేటప్పటికి అది డిక్రీజ్ అయ్యి 1.8%కి వచ్చింది ఫిమేల్ అన్ఎంప్లాయీస్ అనమాట. సో ఈ సందర్భంలో మనం ఒక్కసారి కనుక ఈ స్కీమ్ గురించి కొన్ని పాయింట్స్ కనుక హోల్డ్ చేసుకుంటే, సో మనకి తెలుసు ఇది ఈ ప్రోగ్రామ్ ని నేను తెలిసిన పాయింట్ కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన పాయింట్స్ ని నేను యాడ్ చేస్తూ వస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ మనకి తెలుసు 2005లో లాంచ్ చేశారని బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కదా. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది 2005లో అని మనకు తెలుసు, 2005లో. ఇట్ ప్రొవైడ్స్ ఎ లీగల్ గ్యారంటీ ఫర్ 100 days of employment in every financial year to adult members of any rural household willing to do public work related unskilled manual work. ఇక్కడ అంతా అన్స్కిల్డ్ మాన్యువల్ వర్కే ఉంటుంది. ఇట స్టేషనరీ మినిమం వేజ్ దగ్గర మినిమం వేజ్ కి వీళ్ళు పనిచేయాల్సిన అవసరం వస్తుంది.
దాదాపుగా 2023-24లో వీళ్ళు చెప్పిన నెంబర్ ఎంత అంటే దీనిలో అప్పటికి ఉన్న వర్కర్స్ సంఖ్య, యాక్టివ్ వర్కర్స్ 14.32 crores యాక్టివ్ వర్కర్స్ అన్నమాట. ఇంకా మేజర్ ఫీచర్స్ కనుక చూస్తే మనం MGNREGA's డిజైన్ ఈజ్ ఇట్స్ లీగల్ గ్యారంటీ. దీని స్పెషాలిటీ ఏంటి అంటే హామీ అనేది దీని స్పెషాలిటీ. ఎన్ష్యూరింగ్ దట్ ఎనీ రూరల్ అడల్ట్ కెన్ రిక్వెస్ట్ వర్క్ అండ్ మస్ట్ రిసీవ్ ఇట్ విత్ ఇన్ 15 days. రూరల్ ఏరియాల్లో ఎనీ రూరల్ అడల్ట్ కెన్ రిక్వెస్ట్ వర్క్. నాకు వర్క్ కావాలి అని అడగచ్చు, నాకు వర్క్ని ప్రొవైడ్ చేయండి అని అడగచ్చు. అండ్ మస్ట్ రిసీవ్ విత్ ఇన్ 15 days. 15 రోజుల్లో వాళ్ళకి వర్క్ను కూడా ప్రొవైడ్ చేయాలి. ఇదొక స్పెషల్ థింగ్. ఇలాంటివి ఎందుకు హైలైట్ చేసి చెప్తున్నాను అని అంటే స్కీమ్స్ గురించి అడిగినప్పుడు ఇలాంటివి అడుగుతాడు. ఇలా రూరల్ అడల్ట్ కెన్ రిక్వెస్ట్ ఫర్ వర్క్ అండ్ మస్ట్ రిసీవ్ విత్ ఇన్ 15 days అని ఒక అసెర్షన్ కింద ఒక పాయింట్ కింద ఇస్తాడు. అది కరెక్టా లేదా అనేది మనం జస్టిఫై చేయాలి అన్నప్పుడు వీ షుడ్ నో దిస్ పాయింట్ కదా. ఇఫ్ దిస్ కమిట్మెంట్ ఈస్ నాట్ మెట్, ఒకవేళ ఇలా కనుక ప్రొవైడ్ చేయలేకపోతే అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ మస్ట్ బి ప్రొవైడెడ్. దట్స్ అ పాయింట్. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ కనుక వాళ్ళకి కనుక ఇలా జాబ్ చూపించలేని పరిస్థితిలో ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కి. 15 రోజుల్లో కనుక ప్రూవ్ ఇవ్వలేకపోతే. It requires that priority shall be given to women in such a way that at least 1/3 of the beneficiaries shall be women who have registered and requested for work. ఖచ్చితంగా దీనిలో 1/3 విమెన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ వర్క్ ఫోర్స్ లో ఇక్కడ పనిచేసే ప్రతి 10 మందిలో కనీసం 33% మంది విమెన్ ఉండే విధంగా చూడాలి. అదే కదా 1/3 అంటే. దట్ ఇస్ అ పాయింట్. సో అలా ఖచ్చితంగా విమెన్ ఉండేటట్టుగా హోల్డ్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ వన్. తర్వాత ఇంకా కొన్ని పాయింట్స్ మనం చూస్తే సెక్షన్ 17 రాజ్యాంగ పరంగా సెక్షన్ 17 సెక్షన్ కనుక మనం చూస్తే సెక్షన్ 17 ఆఫ్ ద MGNREGA దీనిలో సెక్షన్ 17 ఏం చెప్తుందంటే has mandated social audit. Yes, this is the one. Social audit of all MGNREGA workers executed under MGNREGA సోషల్ ఆడిట్ లో పాల్గొనాలి, సోషల్ ఆడిట్ లో ఉండాలి. సెక్షన్ 17 కింద మ్యాండేటెడ్ సోషల్ ఆడిట్ ఆఫ్ ఆల్ వర్క్స్. వీటన్నిటిని సోషల్ ఆడిట్ చేయాలి, వీళ్ళని ఖచ్చితంగా చెక్ చేయాలి, సోషల్ ఆడిట్ ఖచ్చితంగా చేయాలి. ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఎవరు అని అంటే ఈ ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఈస్ మానిటరింగ్ ద ఎంటైర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్ ఇన్ అసోసియేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. ఇలాంటివి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ కదా. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటుంది అని అనకూడదు. సెంట్రల్ గవర్నమెంట్స్ రూరల్ మినిస్ట్రీతో పాటు స్టేట్ గవర్నమెంట్స్ ఇక్కడ సోషల్ ఆడిట్ ఉందా, సోషల్ ఆడిట్ ఉంది, సోషల్ ఆడిట్ చేయరు అనే పాయింట్ అని అంటే నో, సోషల్ ఆడిట్ ఖచ్చితంగా మస్ట్. తర్వాత 2023లో అచీవ్మెంట్స్ కనుక చూస్తే 2022-23 అచీవ్మెంట్స్ కనుక మనం చూస్తే దాదాపుగా 11.37 crore అకౌంట్స్ ఓపెన్ చేశారు. రీసెంట్ గా మనం 23-24 కూడా చెప్పుకున్నాం కదా. 23-24 23-24 కనుక చూస్తే మనం దాదాపుగా 14.32 crores అయ్యారు వీళ్ళు యాక్టివ్ వర్కర్స్ అనమాట. 2022-23లో యాక్టివ్ వర్కర్స్ 11 crores ఉండేవాళ్ళు, 11.3 crores. అదే నెక్స్ట్ ఇయర్ కి వీళ్ళు 14.32 crores అయ్యారు. దట్స్ అ స్పెషల్ థింగ్ కదా. దాదాపుగా వీళ్ళు చెప్తున్నా అంటే అక్కడ కాంటెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 22-23 కాంటెక్స్ట్ 2022-23 సందర్భానికి 2022-23లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీళ్ళు తీసుకున్న ఆడిట్ ప్రకారం 56.19% విమెన్ యాక్టివ్ వర్క్ లో ఉన్నారు. తర్వాత 19.75% స్కెడ్యూల్డ్ క్యాస్ట్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ యాక్టివ్ వర్క్స్ లో. 17.47% ఎస్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ వర్క్ లో. స్టాటిస్టిక్స్ చెప్పడం ఏంటంటే 2022-23
అలాగే ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడంలో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. మోస్ట్ స్టేట్స్ హ్యావ్ ఫెయిల్ టు డిస్బర్స్ వేజెస్ విత్ ఇన్ 15 days. ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే వేజ్ డిస్ట్రిబ్యూషన్. వేజ్ డిస్ట్రిబ్యూషన్ చాలా స్టేట్స్ 15 రోజుల్లో వ్యవధిలో చేయలేకపోతున్నాయి. ఎంజీఎన్ఆర్ఈజీ 15 రోజుల్లో పే చేయాలి అని చెప్తోంది, అయినా కూడా 15 days లో చేయలేని స్టేట్స్ చాలా ఉన్నాయి. డిలే పేమెంట్ ఆఫ్ వేజెస్ ఉండడం ఒకటి. తర్వాత దెర్ ఈస్ యాంపుల్ ఎవిడెన్స్ బై నౌ ఇంక్లూడింగ్ అన్ అడ్మిషన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ దట్ డిలేస్ ఇన్ వేజ్ పేమెంట్స్ ఆర్ కన్సిక్వెన్స్ ఆఫ్ ఇన్సఫిషియంట్ ఫండ్స్. ఫండ్స్ లేకపోవడం ఒక కారణం, దానికి ఒక రీజన్ గా చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే క్యాస్ట్ బేస్డ్ సెగ్రిగేషన్ కనుక మనం చూస్తే, ఇందాక ఆల్రెడీ క్యాస్ట్ బేస్డ్ సెగ్రిగేషన్ చూసాం. There were significant variation in delays by caste, while 46% of the payments to SCs and 37% payment dues delays for STs అన్నమాట. ఈ క్లాసిఫికేషన్ కూడా ఉంది. వీళ్ళలో కూడా కమ్యూనిటీలో దాదాపుగా ఈ ఎస్సీస్కి వచ్చేటప్పటికి వీళ్ళకి డిలే పార్ట్ వచ్చేటప్పటికి షెడ్యూల్డ్ క్యాస్ట్ కి while 46% of the payments to SC and 37% to STs. This is a context anamata. Workers were completed in mandated 7-day period. It was a dismal 26% of non-SC ST workers. So adi consider cheyakaledu anukondi. The negative impact of the caste based segregation was felt acutely in poor states. ఈ క్లాసిఫికేషన్ ఎక్కడ కనిపిస్తోంది అని అంటే లైక్ మనకి మధ్యప్రదేశ్లో కానీ, జార్ఖండ్లో కానీ, ఒడిస్సాలో కానీ, వెస్ట్ బెంగాల్లో ఇలాంటి స్టేట్స్లో పూర్ స్టేట్స్ అంటాం కదా, బీమారు స్టేట్స్ అంటారు. వీటినే బీమారు స్టేట్స్ అంటారు. బీమారు, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఈ స్టేట్స్లో బీమారు స్టేట్స్లో కనిపిస్తోంది. ఇప్పుడు కాంటెక్స్లో వీటితో పాటు మనకి ఒడిస్సా కూడా ఉంది. ఒడిస్సా ఒకటి, వెస్ట్ బెంగాల్లో కూడా కనిపిస్తుంది. దిస్ ద కాంటెక్స్ట్ అనమాట. సో ఇప్పుడు ఇంకా మరి వీటి మీద ఫోకస్ చేయాల్సిన నెసెసిటీ ఉంది కాబట్టి లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్కంప్లీట్ వర్క్స్, ఇది కూడా ఒక ప్రాబ్లం. లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్కంప్లీట్ వర్క్, ఇదొక ఛాలెంజ్ అనమాట. చాలా చోట్ల ఇన్కంప్లీట్ వర్క్స్ ఉంటాం. వీళ్ళకి జనరల్ గా అలాట్ చేసే వర్క్స్ ఎలా ఉంటాయంటే, అలాట్ చేసే వర్క్స్ పాత్ హోల్స్ ఉంటాయి కదా, పాత్ హోల్స్ క్లియర్ చేయడం, అంటే ఈ రోడ్లో ఉండే గుంటలు ఉంటాయి కదా, రోడ్ల గుంటలను తీసివేయడం. తర్వాత పోతే ఇంకా వీళ్ళకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ చేస్తారు వీళ్ళని. తర్వాత పోతే రిజర్వాయర్స్ కన్స్ట్రక్షన్ లో యూజ్ చేస్తారు. రిజర్వాయర్స్ కన్స్ట్రక్షన్ అన్స్కిల్డ్, ఇక్కడ యూజ్ చేసి ఉండేవాళ్ళంతా అన్స్కిల్డ్. సో రిజర్వాయర్స్ కన్స్ట్రక్షన్ లో, రోడ్స్ కన్స్ట్రక్షన్ లో, ఆల్ సీజన్ రోడ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఆల్ సీజన్ రోడ్స్, వీటిని ఇంట్రడ్యూస్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటేషన్ అంతా వీళ్ళ చేత చేయిస్తారు. తర్వాత ఇప్పుడు మనం ఇంకా స్పెషల్ గా ఇప్పుడున్న పార్ట్లో అంటే 2024, 2025 ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు ట్రెండీగా ఉన్న ఏరియాస్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి కనిపిస్తోంది అమృత్ సరోవర్. రీసెంట్ గా న్యూస్ లో ఎంజీఎన్ఆర్ఈజీఏ వర్కర్స్ ఎక్కడ ఉన్నారు అంటే అమృత్ సరోవర్, ఈ ప్రోగ్రామ్ వినుంటారు, అమృత్ సరోవర్ అనే ప్రోగ్రామ్. కన్స్ట్రక్షన్ అండ్ రెనోవేషన్ ఆఫ్ ద అట్లీస్ట్ 75 అమృత్ సరోవర్స్. గవర్నమెంట్ ఇంటెన్షన్ కదా అది. 75 దాకా పాండ్స్ ని, 75 పాండ్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో మినిమం 75 పాండ్స్ ని వీళ్ళు ఏం చేయాలి అని అంటే కంట్రీ మొత్తం ఉన్న వాటిని కన్స్ట్రక్షన్ కానీ రెనోవేషన్ కానీ, కన్స్ట్రక్షన్ ఆర్ రెనోవేషన్, దే విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్. సో వీటి వల్ల ఏమవుతుంది, బెనిఫిట్స్ ఏంటి, వాటర్ ఫెసిలిటీ పెరుగుతుంది. తర్వాత బోత్ ద సర్ఫేస్ అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి వీటి మీద ఫోకస్ చేస్తుంది గవర్నమెంట్. దీనిలో ఉపయోగిస్తున్న అంటే దీనిలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఎవరు అని అంటే ఈ ఎంజీఎన్ఆర్ఈజీ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అన్నమాట. దిస్ వన్, ఇది ఒక చోట కనిపిస్తున్నారు మనకి. తర్వాత ఇంకొక చోట ఎక్కడ ఈ ఎంప్లాయీస్ మనకి కనిపిస్తున్నారంటే జల్దూత్ అప్లికేషన్.
జల్ దూత్ అప్లికేషన్ యాప్ అన్నమాట. ఈ జల్ దూత్ యాప్ ఏంటి అని అంటే దీని కాంటెక్స్ట్ ఏంటి అని కనుక అబ్జర్వ్ చేస్తే దీన్ని సెప్టెంబర్ 2022లో ఇంట్రొడ్యూస్ చేశారు. దీన్ని పర్టికులర్ వన్ ని మెజరింగ్ ద వాటర్ లెవెల్ ఇన్ గ్రామ పంచాయత్ త్రూ 2 to 3 సెలెక్టెడ్ ఓపెన్ వెల్స్ ట్వైస్ అ ఇయర్. దీని ద్వారా ఏం చేస్తారు అని అంటే ఏవైతే గ్రామ పంచాయతీలో జీపీలో గ్రామ పంచాయతీలో 2 to 3 సెలెక్టెడ్ ఓపెన్ వెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెక్ చేస్తారనమాట. దేనికి ఎందుకు చెక్ చేస్తారు? వాటర్ లెవెల్ ని చెక్ చేస్తారు. ఇదొక యాక్టివిటీ. సో వీటితో పాటు ఇంకెక్కడ మనకి కనిపిస్తున్నాయి వీళ్ళ యాక్టివిటీస్ అంటే ఆంబర్డ్స్ పర్సన్ ఫర్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్. వీళ్ళకి ఆంబర్డ్స్ పర్సన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆంబర్డ్స్ పర్సన్ అంటారు. అంటే వీళ్ళ గ్రీవెన్సెస్ ఉంటాయి కదా, వీళ్ళ గ్రీవెన్సెస్ ని క్లియర్ చేయడానికి, అంటే వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి ఆంబుడ్స్మన్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆంబుడ్స్మన్ పర్సన్ యాప్ అన్నమాట. ఆంబుడ్స్ పర్సన్ యాప్ దీన్ని ఫెబ్రవరి 2022లో లాంచ్ చేశారు. 2022లో లాంచ్ చేశారు. ఫర్ స్మూత్ రిపోర్టింగ్ అండ్ కేటగరైజేషన్ ఆఫ్ ద గ్రీవెన్సెస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద వేరియస్ సోర్సెస్ రిలేటెడ్ టు ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్. ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ దీని నిర్వహణలో దీన్ని ఏవైతే యాక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి గ్రీవెన్సెస్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి ఈ పర్టికులర్ యాప్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఆంబుడ్స్మన్ యాక్టివిటీస్ అవే కదా, పబ్లిక్ గ్రీవెన్సెస్ రీడ్రెసల్ కదా, పబ్లిక్ గ్రీవెన్సెస్ రీడ్రెసల్ అంటారు. గ్రీవెన్సెస్ రీడ్రెసల్ మెకానిజం అంటారు. మెకానిజం దట్ ఈస్ యువర్ ఆంబుడ్స్మన్, ఆంబుడ్స్ పర్సన్, పబ్లిక్ గ్రీవెన్సెస్ రీడ్రెసల్ మెకానిజం అనమాట. దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఫెబ్ 2022లో. సో దీని ద్వారా ఏంటి అని అంటే స్మూత్ గా ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని రిపోర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. తర్వాత మనం కనుక ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కనుక చూస్తే, అంటే ఇది ఈ పర్టికులర్ స్కీమ్ కొన్ని స్కీమ్స్ కి అవి ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కదా ఇప్పుడు మనం డిస్కస్ చేసింది, కొన్ని స్కీమ్స్ కి రిలేటెడ్ గా ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కి సంబంధించింది, ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యం కదా, సుస్థిరాభివృద్ధి లక్ష్యానికి సంబంధించినది చెందినది అని తెలుసుకోవచ్చు అనమాట. అలాగా ఇక్కడ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనేది 8th వన్ అనమాట. గౌరవప్రదమైన పని మరియు ఆర్థిక వృద్ధి, 8th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనమాట. ఇలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ మనకి 1, 2, 3, 4 ఇలా ఉంటాయి కదా. సో 1 వచ్చినప్పటికి నో పావర్టీ, 0 హంగర్, తర్వాత గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ 3rd, తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటాం, నాణ్యమైన విద్య, జెండర్ ఈక్వాలిటీ, స్త్రీ పురుష సమానత్వం 4th వన్ కదా. అలాగే 5th వన్ వచ్చినప్పటికి జెండర్ ఈక్వాలిటీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ 4th, జెండర్ ఈక్వాలిటీ 5th, అండ్ దెన్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ 6th వన్ కదా, శుద్ధమైన నీరు మరియు పరిశుభ్రత. తర్వాత 7th గోల్ వచ్చినప్పటికి అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, చౌకైన మరియు కాలుష్యరహితమైన విద్యుత్ కదా. అలాగే 8th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ మనకి దీనికి సంబంధించింది అనమాట, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కి సంబంధించింది. గౌరవప్రదమైన పని మరియు ఆర్థిక వృద్ధి, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, దట్ ఇస్ అ కాంటెక్స్ట్ అనమాట. 8th వన్ అనమాట, 8వ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. అయితే 2024-25 బడ్జెట్ లో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కి మన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కి ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు అని అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన అమౌంట్ ఎంత అంటే బడ్జెట్ లో 86,000 crores అనమాట, 86,000 కోట్లు, 86,000 కోట్లు అనమాట. దిస్ అమౌంట్ అనౌన్స్డ్ ఫర్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఇన్ బడ్జెట్ 24-25, 2024-25 బడ్జెట్. దట్స్ అ కాంటెక్స్ట్. సో ఇవి మనకి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ అనమాట. థ్యాంక్ యూ.